హాయ్ అండి మీ అందరికీ వెల్కమ్ టు అనిత వంశీ బ్లాగ్స్. ఇంకా ఈరోజైతే మా పెద్దోడు తొందరగా వెళ్తానన్నాడు, అందుకని చెప్పేసి ఏమో వంట అయితే లేట్ అయిపోతుంది. ఇంకా రాత్రి వచ్చేసరికి అయితే బస్సులోనే బాగా నీరసం అయితే వచ్చేసిందండి. ఇంక ఇంటికి వచ్చి కూడా అలాగే ఉంది. ఎందుకనో కానీ అంత అది ఎండకో ఏమో తెలియట్లేదు, అసలు బస్సులోనే నిద్ర వచ్చేసింది. మధ్య మధ్యలో స్టాప్ చూసుకుంటూ అదే మళ్ళీ స్టాప్ ఏమో వెళ్ళిపోద్ది కదా ముందుకి, అందుకని చెప్పేసి మధ్య మధ్యలో స్టాప్ చూసుకుంటూ వచ్చాడు. రాత్రి అంతా నీరసంగానే ఉంది. ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే అమ్మ అయితే ఆకుకూరలో చుక్కకూరను పాలకూర కర్రీ అయితే చేసేసింది. ఇంకా రాత్రి నాకు పని ఏం లేదు. ఇంక ఈయన వచ్చేటప్పుడు అయితే బజ్జీలు తీసుకొచ్చారు, ఇంకా అవి కలుపుకొని తినేసాము. ఇప్పుడైతే వీళ్ళకి లేట్ అయిపోతుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి అందుకని కొంచెం లేట్గా వేసాను. అందులోనే పిల్లడు తొందరగా వెళ్తాను అన్నాడు. ఇవాళ ఎప్పుడు నార్మల్ టైమే అయ్యిద్ది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను. ఇదైతే గోధుమ రవ్వ పెసరపప్పు కలిపి ఉప్మా అయితే వేస్తున్నాను. వంకాయ పచ్చనిపప్పు కూర వండుదామని పచ్చనిపప్పు అయితే నానబెట్టానండి. ఇంక పిల్లోడు వంకాయ పచ్చనిపప్పు కూర వండుదామని ఇంకైతే ఇప్పుడు అయ్యేలా లేదు. ఇంక అందుకని చెప్పేసి ఒక 4 వంకాయలు అయితే ఇంక ఈ కొద్ది వంకాయలు అయితే వీళ్ళకి ఫ్రై చేసేస్తాను, కొంచెం త్వరగా అయిపోద్ది. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నేను వంకాయ పచ్చనిపప్పు కూర అయితే వండుతాను. చిన్నోడైతే ఇప్పుడు ఇంత హడావుల్లో, ఇప్పుడు వంట చేసే హడావుల్లో ఇప్పుడైతే నా ప్యాంట్ అయితే కుట్టమని ఇచ్చాడండి. ఇప్పుడు ఆ వంట చేసుకుంటే ఈ ప్యాంట్ కుట్టాలి, లేదంటే మళ్ళీ కోపం అయిపోతాడు. నేను ఏది ఇచ్చినా కుట్టమని అంటాడు. అందులో నీ ప్యాంట్ బాగా చిరిగిపోయింది, ఇప్పుడు ఇదైతే కంపల్సరీ కుట్టాలి. అట్లా పని చేసుకుంటూ ఇది కుట్టాలి. టిఫిన్ అయిపోతే మా పెద్దోడికి అయితే పెట్టేసి కొంచెం కూర కూడా వేరే పొయ్యి మీద పెట్టేస్తాయి, అది చూసుకుంటూ ఇది కుట్టేస్తానండి. లేదని ఉంటే అవ్వదు. ఇప్పుడు నాకు లెగిసాక చెప్తున్నాడు నేను తొందరగా పెందరాడు వెళ్తాను అని. నాకు ముందు చెప్పాలి కదా, ముందు చెప్పినా లేగనండి నేను. నాకు బాగాలేదు. పొద్దున్నే మొహం ఇంత ఇలా కనపడుతుంది, ఉబ్బరంగా కనపడుతుంది పొద్దున్నే. కొంచెం అంటే మనం పని చేసుకొని మామూలుగా ఉన్నామనుకో మామూలుగా అయిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ ఉబ్బరంగా కనపడుతుంది. చెప్పురా, మాట్లాడరా. టిఫిన్ పెట్టేస్తా, తినేసే. సరే మా టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు ఇది అనుకుంటే 7:50. నువ్వు ఎప్పుడైనా పెందరాడల్లా తొందరగా 2-3 రోజుల ముందే చెప్పేస్తాలే. 2-3 రోజులు ముందు చెప్తావా? ఏది నువ్వు పెందరాడు వెళ్ళాలన్నదే 2-3 రోజుల ముందు చెప్తావా? సరేనా, విన్నారుగా ఫ్రెండ్స్. ఒకవేళ చెప్పలేదనుకోండి నీకుంది అప్పుడు. అయినా రాత్రి బాగాలేదు మనకి, బస్సులోనే బాగా నీరసంగా ఉంది అసలు. ఇంక ఈ వంకాయలు అంటే తొందరగా అవుతాయి కాబట్టి పొద్దున్నే వంకాయ పచ్చనిపప్పు ఉండదు అనేది పొద్దునపూట అవ్వట్లా. మీ వరకు అయినా కొద్దిగా వండేసి పంపించారు బాక్స్ పెట్టి. మళ్ళీ బట్టలకు కానీ టైం మాత్రం గిరగ్గర అయిపోతుంది. గోధుమ రవ్వ పెసరపప్పు వేసి ఇదైతే ఉప్మా. అయితే కూర పొయ్యి మీద వేసాను కదా, ఇప్పుడైతే ఇది కుట్టేస్తున్నాను.
వీళ్ళకేమో టైం అయిపోతుంది. అదే రాత్రి ఇచ్చిన ఒకవేళ కొట్టలేని లేము. బాగాలేదు కదా, బాగా నీరసంగా ఉంది. వీళ్ళకైతే వంకాయ కూర అయిపోయింది. బయట ఉంటావా? సరే. చిన్నోడు నీకు అయిపోయిందా? అయిపోయింది. నీ బాటిల్ ఉందేమో చూడమ్మా లోపల. లేదు. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత అల్లం వెల్లుల్లిపై పచ్చిమిరకాయ అయితే పేస్ట్ చేశాను. ఇదిగోండి వంకాయలు అయితే కట్ చేశాను. ఇప్పుడు వంకాయ పచ్చనిపప్పు కూర అయితే వండుతున్నాను. ఇప్పుడు మళ్ళీ మేము బాక్సులు కట్టుకోవాలి కదా, అందుకోసం. కరెక్ట్గా ఉండాలి. నేను పన్నీనే రాత్రి చేయించుకుంటా.